ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ లేఖ 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. మిత్రులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక మన దేహాలకు మన ఆత్మలకు కలిగిన మలినాన్ని కడిగి పరిశుద్ధమవుదాం. మనకు దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి కనుక పరిపూర్ణత పొందడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు యొక్క సంతోషం. మీ హృదయాల్లో మాకు స్థానం ఇవ్వండి. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని తప్పుదారి పట్టించలేదు, మా స్వలాభానికి ఎవరిని దోచుకోలేదు, మిమ్మల్ని నిందించాలని ఇలా అంటం లేదు. మా హృదయాల్లో మీకు ఎలాంటి స్థానం ఉందో మీకు ముందే చెప్పాను. మేము మీతో కలిసి జీవించడానికి, మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీ పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఈ విషయంలో నేను గర్విస్తుంటాను. మీ ప్రోత్సాహం వల్ల మేము మా కష్టాలని ధైర్యంగా ఎదుర్కొంటున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది. మేము మాసిదోనియా దేశానికి వచ్చినప్పటి నుంచి మా ఈ దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతి చోట మమ్మల్ని కష్టపెట్టారు. బయట ఆందోళన, లోపల భయాలు. కానీ కుంగిన మనసులకు శాంతిని కలిగించే దేవుడు తీతుని పంపి మాకు సహాయం చేశాడు. అతడు రావడం వల్ల మాత్రమే కాకుండా మీరు అతనికి చేసిన సహాయాన్ని గురించి, ఆదరణ గురించి అతడు చెప్పడం వల్ల మాకు ఆనందం కలిగింది. అతడు మీ కోరికను గురించి, మీ దుఃఖాన్ని గురించి, మీరు నా పట్ల చూపిన అభిమానాన్ని గురించి చెప్పాడు. దానివల్ల ఇంకా ఎక్కువగా ఆనందపడ్డాను. నా లేఖ మీకు దుఃఖం కలిగించినా అది రాసినందుకు నేను బాధ చెందడం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా కొంత దుఃఖాన్ని కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. కానీ ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీకు దుఃఖం కలిగించనని కాదు, మీ దుఃఖం మారు మనసుకు నడిపించింది. దేవుని చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు, కానీ మేము మీకు ఏ హాని కలిగించలేదు. దేవుడు కలిగించిన దుఃఖం మారు మనసు పొందేటట్టు చేసిన రక్షణను దారితీస్తుంది. దానివల్ల నష్టం కలగదు. కానీ ఈ ప్రపంచం కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది. దేవుడు కలిగించిన దుఃఖం వల్ల మీలో కలిగిన మార్పుల్ని గమనించండి. మీలో ఎంతో నిజాయితీ కలిగిందో చూడండి. నిర్దోషుల్ని నిరూపించుకోవడానికి మీరు ఎంత ఉత్సాహంతో ఉన్నారో గమనించండి. ఎంత ఆందోళన కలిగిందో గమనించండి. మీ అభిమానం ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించండి. మీ విశ్వాసం ఎంతగా పెరిగిందో, న్యాయం చేకూర్చాలనే ఆతృత ఎంతగా కలిగిందో గమనించండి. మీరు ఈ సమస్య వల్ల కలిగిన ప్రతి నింద నుండి తప్పించుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.